హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ప్రజెంట్ అయితే వైజాగ్ నగరంకి అయితే వచ్చాం. సో మనం ప్రజెంట్ హోటల్ నుంచి అయితే చెక్ ఇన్ చేసేసి మనం బీచ్ చూడటానికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ రీచ్ అయ్యాను హైదరాబాద్ టు వైజాగ్. సో ఇది వచ్చి త్రీబో హోటల్, ఆర్కే బీచ్ దగ్గరలోనే ఉంది. బీచ్ వ్యూ హోటల్స్ కోసం చూశాను, చాలా కాస్ట్లీ ఉన్నాయి వైజాగ్లో. సో మనకి గోవాలోనే బెస్ట్ వైజాగ్ కన్నా. అంత దారుణంగా అడుగుతున్నారు. మైట్ బి సీజన్ అనుకుంటా, ఇది జూలై సీజన్, జూలై 2025. సో ఇక్కడ నుంచి వాకబులే 2 minutes ఆర్కే బీచ్కి. సో ముందు చూసేది బీచ్, వెనకాల ఉన్నది హోటల్. సో ఆర్కే బీచ్ చూడటానికి బాగుంటుంది అంటారు, ఆ రోడ్డు కానీ అది కానీ, డ్రోన్ షాట్స్ ఇలాంటివి. సో ప్రజెంట్ అయితే మనం అయితే గోప్రోలు అయితే తీసుకున్నాం, కొత్తగా గోప్రో అయితే తీసుకున్నాం. సో ఈరోజైతే ఇక్కడ ఆర్కే బీచ్ చుట్టుపక్కల ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం, సబ్మెరీన్ మ్యూజియం ఇలాంటివి. సో యా, గెట్ బ్యాక్ టు ద వీడియో. సో బీచ్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చి ఫుట్పాత్, వాకింగ్ ఫుట్పాత్, చాలా క్రౌడెడ్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చి బీచ్, కొంచెం డర్టీగా అయితే ఉంది, బట్ ఓకే. ఆ బీచ్ వాటర్ దగ్గరికి వెళ్ళే వరకు, బట్ యా, ఇంకొంచెం మెయింటైన్ చేయొచ్చు గవర్నమెంట్. అండ్ ఇక్కడ పార్కింగ్ అంటూ ఏముండదు, సెపరేట్గా ఇట్లా వెహికల్స్ పెట్టేయడమే. సో సేమ్ మన హైదరాబాద్ లాగా. అండ్ కొంచెం ప్లెజెంట్గా అయితే ఉంటుంది వైజాగ్ కంపేర్ టు అదర్ సిటీస్. చాలామంది వైజాగ్లో సెటిల్ అవ్వడం అనుకుంటారు, హ్యూమిడిటీ కూడా అలానే ఉంటుంది. యా, బెటర్ టు సీ నౌ. ఇప్పుడు మనమైతే కిందకి దిగి అయితే స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. మనమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే బోర్డు అయితే రాశారు, స్విమ్ చేయొద్దు అని, చెత్త వేయొద్దు అని. సో మనం వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వాటర్ నుంచి అయితే తీద్దాం మనం వీడియో. సో యా, ఇది మెయిన్, ఇది చాలా పెద్ద కోస్టల్ లైన్ ఆర్కే బీచ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ వైజాగ్. దాని తర్వాత రామకృష్ణ బీచ్ అని ఇంకొకటి ఉంది, అది మనం రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ సంతేనేటి పార్క్ ఇలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఋషికొండ బీచ్ ఇలాంటివి. దీన్ని రామకృష్ణ బీచ్ అంటారు, ఋషికొండ బీచ్ వేరే. మళ్ళీ ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ ఒకటి కాదని ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో యా, చూద్దాం. అండ్ ఇది సన్సెట్ టైం అయితే 4:30 అలా అయితే అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఈ వీడియో లెంత్ కొంచెం పెరిగింది, గోప్రో కాబట్టి, ఫస్ట్ వీడియో కాబట్టి టెస్ట్ చేస్తున్నాను. యా, అండ్ ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ కూడా బాగానే ఉంది. చాలా బీచెస్లో ఉండవు సీటింగ్, బట్ ఈ బీచ్లో అదొకటి ఉంది మెయింటైన్ చేయడానికి. ఋషికొండ బీచ్లో కూడా లేదు, మేబీ మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ చాలామంది టైం స్పెండ్ చేయడానికి వస్తారు. ఇక్కడ దగ్గరలో లోకల్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఇది అవుట్ ఆఫ్ ద సిటీ కాదు, ఇన్ టు ద సిటీ బస్సెస్, లోకల్ బస్సెస్ ఇవన్నీ వస్తాయి. బెటర్ టు వ్యూ. బీచ్ సౌండ్ అయితే మనం అయితే ఇప్పుడైతే విన్నాం. సో ఇది బీచ్ వ్యూ. సో మనం ఈ బీచ్ వ్యూ అయితే చూసేసుకుని మనం అయితే నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్దాం. ఇది వచ్చి రాధాకృష్ణ బీచ్, ఆర్కే బీచ్. అండ్ సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ సబ్మెరీన్ మ్యూజియంలో కాంబో టికెట్ అయితే ఉంది మనకి, 330 విత్ కెమెరా 2 personsకి, అంటే పర్సన్కి 150 అయితే పడుతుంది, 30 రూపీస్ కెమెరా. సో ఇది సబ్మెరీన్ మ్యూజియంలో మనం ఈ టికెట్ చూపించేసి ఎంట్రీ అయిపోతే మనం అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఒక్కొక్కటి. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ పైనుంచి చూస్తే కొంచెం బాగుంటుంది.
అండ్ ఇక్కడ కెమెరా అయితే అలౌ చేస్తారు, మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇది వచ్చి లోపల వ్యూ. ఇక్కడ నెక్స్ట్ పైలట్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఇది క్యాబిన్ సమ్ మీటింగ్ రూమ్ లాంటిది. అండ్ కొన్ని ఇంజన్ పార్ట్స్ ఇలాంటివి అయితే ఉంటాయి అక్కడక్కడ. అండ్ ఇది వచ్చి పైలట్ క్యాబిన్ వ్యూ. కెప్టెన్ ఇక్కడ నుంచి నావిగేట్ అయితే చేస్తాడు, ట్రాన్స్మిషన్స్ కానీ ఇలాంటివి. అండ్ ఇవి అయితే బర్డ్స్ అయితే ఉన్నాయి పడుకోవటానికి, బర్డ్ లాగా. సో ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. బెడ్స్, పిల్లోస్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో మెయింటెనెన్స్ అయితే పర్లేదు సబ్మెరైన్ మ్యూజియం. నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా చూద్దాం. ఇందులో 3 సైట్స్ అయితే చూడొచ్చు మనం ఈ టికెట్లో. అండ్ అన్నీ పక్కనే ఉంటాయి వాకబుల్. సో డే 1 వచ్చి ఈ వీడియోతో నేనైతే ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ డే 2 రుషికొండ బీచ్ అన్నీ చూద్దాం. ఇక్కడ కూడా కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ సమ్ డైనింగ్ ఏరియా ఇందాక చూసాము. అండ్ ఇది కొంచెం లెంతీగానే ఉంది సబ్మెరైన్. అండ్ ఇక్కడ కుక్ అయితే కుక్ చేస్తున్నారు, సమ్ ప్యాంట్రీ క్లియర్గా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ కిందకైతే వెళ్దాం. కింద ఇక్కడ ఇంజన్కి సంబంధించిన అయితే అన్నీ ఉన్నాయి, నావిగేషన్ పార్ట్స్ ఇవన్నీ. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి కొన్ని షూటర్స్, మిజైల్స్ అయితే కనిపిస్తాయి మనకి. చూద్దామన్నీ ఒక్కొక్కటి. ఇక్కడ కొన్ని వాటర్ పంప్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఇలా ఉన్నాయి. కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా ఉన్నాయి, కొన్ని లాక్ చేస్తారు మనకి యాక్సెస్ లేకుండా. సో ఇది సబ్మెరైన్. ఇది పాత సబ్మెరైన్ కాబట్టి ఇలా పెట్టారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్లో ఇంకా టెక్నాలజీస్ అయితే చాలా ఉన్నాయి. సో మనమైతే ఎగ్జిట్ అయితే అయిపోయాం. ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇది ఆర్కే బీచ్ కోస్టల్ లైన్. అండ్ మనమైతే కిందకైతే వచ్చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మనం అయితే వాక్ చేసుకుని ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వెళ్దాం. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ పార్క్ కానీ ఇది కానీ చాలా వెల్ మెయింటైన్గా ఉంది. ఇది సబ్మెరైన్ ఎక్స్టీరియర్ వ్యూ. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఆపోజిట్ రోడ్కి అయితే వచ్చేసి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే సీ హార్బర్ మ్యూజియం అయితే అని ఉంది. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే టికెట్ తీసుకోకుండా ఆల్రెడీ మనమైతే ఉన్న టికెట్ని చూపించేస్తే అయిపోతుంది. సో లోపలికి వస్తే ఇక్కడ యానిమల్స్ ఇలా అయితే ఉన్నాయి, వెల్కమ్ చెప్పి. అండ్ లోపల ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. సో డిస్క్రిప్షన్స్ అండ్ వరల్డ్ నేవల్ ప్లస్ ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అనేది మొత్తం డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డిస్క్రిప్షన్స్లో. అండ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం. ఇది ఒక 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. చూడటానికి ఆల్మోస్ట్ మనకి 30 minutes అయితే పడుతుంది. సో నేను అక్కడక్కడైతే వీడియో అయితే తీస్తాను. సో ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ డెమో పీసెస్ అయితే పెట్టారు. పైన థర్డ్ ఫ్లోర్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ని హ్యాంగ్ చేశారు, అది చూడొచ్చు మనం. నెక్స్ట్ సీట్స్, పైలట్ సీట్స్ నావల్ బేస్ది డెమో పీస్. షిప్లో ఇలా ఉంటుంది, ఫ్లైట్స్ ఎగరడానికి, ల్యాండ్ అవ్వడానికి, ఫైటర్ జెట్స్. సో దాని డెమో పీస్ అయితే ఇక్కడ చూపించారు. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంజన్ పార్ట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కొన్ని డిస్క్రిప్షన్స్ అయితే రాశారు, ఫైటర్ జెట్స్ని ఇట్లా తీసుకెళ్తున్నావు అనేది. ఇది వచ్చి సమ్ ఇంజన్ పార్ట్. ఇది రోల్స్ రాయ్స్ ఇంజన్ యొక్క మెకానిజం. సో దీని గురించి అయితే కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. అండ్ ఇక్కడ కొన్ని షిప్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, దాని స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి అయితే పెట్టారు ఇక్కడ డిస్ప్లేకి. సో ఇది కూడా బాగుంటుంది చూడటానికి. అండ్ ఇది వచ్చి చిన్న కాక్పిట్ ప్లేన్స్ లాంటివి. లోపల ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది.
అండ్ ఇక్కడ మెకానిజం ఇందాక రోల్స్ రాయిస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని డిస్క్రిప్షన్ ఇది అయితే ఉంది. టర్బైన్స్ కానీ దాని వింగ్స్ కానీ ఇవి అయితే ఉన్నాయి. పైన ఫైటర్ జెట్ని అయితే హ్యాంగ్ చేశారు. సో పైకి కూడా వెళ్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి చూడటానికి అయితే బాగుంది ఫైటర్ ప్లేన్. అది రియల్ ఫైటర్ ప్లేన్ అయితే హ్యాంగ్ చేశారు, సమ్ ఓల్డ్ది. ఇప్పుడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే పైకి అయితే వెళ్దాం. వెనకాల బోర్డింగ్లో అయితే ఉంది రోల్స్ రాయిస్. సో దాని దగ్గర కూడా వెళ్ళి చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు రోల్స్ రాయిస్ పెగాసస్ ఇంజన్ థ్రస్ట్తో ఎలా చేశారు అనేది మొత్తం ఒక్కొక్క పార్ట్ గురించి డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని మిజైల్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇది అన్నీ కవర్ చేసేసి మనం అయితే నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ ఫ్లోర్లో ఫైటర్ జెట్ అయితే హ్యాంగ్ చేశారు కదా, దాని పార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఆ పార్ట్స్ చూసుకుని మనం అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ ఫైటర్ పైలట్స్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. డ్రెస్ కానీ వాళ్ళు వేసుకునే ఆర్మ్స్ కానీ ఇలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఇది నేవీ యూనిఫామ్, నేవల్ బేస్ యూనిఫామ్, కెప్టెన్స్ యూనిఫామ్స్. అండ్ ఇక్కడ కొన్ని వింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఆర్కే బీచ్కి. అండ్ ఇక్కడ కొన్ని మిజైల్స్, ఆ మిజైల్స్ యొక్క డిస్క్రిప్షన్. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి పైలట్స్వి, చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్పేర్ పార్ట్స్ అండ్ క్రూవ్ అయితే ఉంది. 2014 క్రూవ్ ఇది, హ్యారియర్ క్రూవ్. ఇక్కడ వైజాగ్లో తీసిన ఫోటో ఇది. ఇక్కడ నావల్ ఆఫీస్ కూడా ఉంది వైజాగ్లో, ఐ మీన్ నావల్ క్వార్టర్స్ కానీ ఇలాంటివి. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఫొటోస్ ప్రజెంట్ కూడా ఉన్నట్టుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ 2 సంథింగ్ అయితే ఉంది. ఇది 2014 ఆ టైంలో ఫొటోస్. అండ్ ఇక్కడ కొన్ని మిజైల్స్. సో ఇవన్నీ చూసేసుకుని మనమైతే ఈ డే అయితే ఎండ్ చేసేస్తాం. రేపు 1080 పార్క్, ఋషికొండ బీచ్ పైన, ఋషికొండ పైన శివాలయం ఇలాంటివి అయితే చూస్తాం. అండ్ లాస్ట్ ఫ్లోర్ ఇది పైన టెర్రస్. సో ఇక్కడైతే మనకైతే ఫైటర్ ప్లేన్ అయితే హ్యాంగ్ చేశారు. టచ్ చేసే ఆప్షన్ అయితే ఉంది, నేనైతే టచ్ చేశాను బట్ వీడియో అయితే తీయలేదు. ఇది రియల్ ప్లేన్ అండ్ చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ ఫ్లోర్లో కొంతమంది జనాలు అయితే ఉన్నారు, పీస్ఫుల్గా అయితే ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళే చూస్తారు ఎక్కువ. సో చాలా తక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. సో ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇవైతే సీట్స్, పైలట్ సీట్స్, మిజైల్స్, టర్బైన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. యా చూడటానికి ఇక్కడ ఒక మిజైల్ ఉంది, బయట ఒక ఏరోప్లేన్ అయితే ఉంది. ఆ ఏరోప్లేన్ మనం ఎక్కచ్చు యాక్చువల్లీ. సో అది కూడా చూసేద్దాం ఇది అయిపోయాక. ఇది లాస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇంకొక 5-10 మినిట్స్లో అయిపోతుంది ఇది. సో ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన లక్ష్య పీటీఏ అంట, సమ్ మిజైల్. సో అడ్వాన్స్ టెక్నాలజీతో చేసింది ఇది. అండ్ ఇక్కడ హ్యారియర్ ఒక డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, లైఫ్. ఇక్కడ ఆర్మ్స్ కానీ ఎలా రిలీజ్ చేస్తారు మిజైల్స్, దాని గురించి అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంది. సో సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సో పెట్టదలుచుకోలేదు. అండ్ ఇక్కడ సమ్ డెమో పీస్ ఆఫ్ షిప్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే ఉన్నాయి, విరిగిపోయినాయి అనుకుంటా, సమ్ డ్యామేజ్డ్ లాగా అయితే ఉన్నాయి. ఎయిర్ సిస్టమ్ కాంపోనెంట్స్ అయితే ఉంది, నైట్రోజన్, ఆక్సిజన్ ఎలా వస్తుంది ఏంటి అనేది, పైప్స్. సో మనము ఫైటర్ జెట్స్లో చూస్తాం కదా, మాస్క్స్ పెట్టుకుని అయితే వాళ్ళైతే డ్రైవ్ చేస్తారు. సో ఆక్సిజన్ కోసం అది. సో ఇప్పుడైతే మనం అయితే పెద్ద ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది బయట ఎక్స్టీరియర్ వ్యూ. దీని లోపలికి కూడా మనకి టికెట్ ఫ్రీ. అండ్ మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లైట్గా టికెట్ అయితే చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చూసుకోవచ్చు, మొత్తం ఎక్స్టీరియర్ వ్యూ.
ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది ఇందాక వెళ్ళింది సీ హ్యారియర్ మ్యూజియం, అంటే సీ పైన ఫైటర్ జెట్స్. ఈ మామూలు ఎయిర్ ఫోర్స్ ఇది ఇప్పుడు వెళ్ళేది. సో అది కూడా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంది కదా, ఫ్లైట్ అయితే మనమైతే ఎక్కచ్చు. అది వచ్చి రియల్ ఫ్లైట్. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇది ఎంట్రన్స్, అండ్ ఇక్కడ మనకైతే టికెట్ కూడా ఇంక్లూడెడ్, అండ్ ఇక్కడ సమ్ వెల్కమ్ వైజాగ్ ఇట్లయితే ఉంది. ప్రజెంటేషన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని డెమాన్స్ట్రేషన్స్ అయితే ఉన్నాయి 1988 ఇట్లాంటివి. అండ్ హ్యాండ్రీ క్యూపోలీ సమ్ ఇన్వెన్షన్ చేసినట్టున్నారు. అండ్ ఇలా లోపల డిఫరెంట్ బోర్డింగ్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే లోపలికి వెళ్దాం అండ్ ఫ్లైట్ అయితే చూద్దాం. ఇది వచ్చి కెప్టెన్ సీట్. అండ్ ఇక్కడ కొన్ని డెమాన్స్ట్రేషన్స్ అయితే ఉన్నాయి, పారాషూట్ నుంచి ఎలా వస్తారు ఏంటి ఇలాంటివి చిన్నవి. అండ్ ఇక్కడ వచ్చి కెప్టెన్ డ్రెస్ ఇలాంటివి అయితే ఉన్నాయి, పైలట్ డ్రెస్. డిఫరెంట్ కెప్టెన్స్కి డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఉంది ఇక్కడ. ఇది వచ్చి ఆర్మీ మిలిటరీ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో లోపల చూడటానికి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని మిసైల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మిసైల్స్ సంబంధించినవి. సో యా, మనం ఇక్కడ కొన్ని ఇంజన్ మెకానిజం గురించి, డిస్క్రిప్షన్ గురించి, ఎలా తయారు చేశారు ఏంటి అనేది మ్యూజియం. ఇలాంటి మ్యూజియంస్ యూజ్ అవుతాయి కొంచెం సైన్స్ ప్రాక్టికల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇదే కొంచెం లెంత్గా ఉంది. దాని తర్వాత మనకి బయట డిస్ప్లే. అండ్ ఇది వచ్చి రివర్ రాఫ్టింగ్కి ఎమర్జెన్సీ పర్పస్లో యూస్ చేసుకునే రివర్ రాఫ్టింగ్, పారాషూట్స్, ప్లేన్ టైర్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఎగ్జిట్ అయితే అయిపోయి మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సంథింగ్ అయితే ఉంది, హోలోగ్రఫీ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం మెక్సికో వీడియోస్లో చూస్తుంటే. అండ్ ఇక్కడ కొన్ని కెప్టెన్ ఫొటోస్ అయితే ఉన్నాయి, రీసెంట్ కెప్టెన్స్ వీళ్ళందరూ. అండ్ ఇక్కడ కొన్ని డిస్ప్లేస్ అయితే ఉన్నాయి, ఫొటోస్ ఆర్మ్డ్ ఫ్లైట్స్ కానీ ఇలాంటివి. అండ్ ఎగ్జిట్ అయిపోయి మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అప్పటికి చీకటి పడిపోతుంది, మనకి లైట్స్ అయితే ఆన్ చేశారు. సో ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా పైన ఓవర్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఎక్కి మనమైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో వెళ్ళేసి అయితే చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్తాం. సో సేమ్ ఏరోప్లేన్లో మనమైతే బోర్డింగ్ ఎలా అవుతామో అలానే డిజైన్ చేశారు, కొంచెం రియలిస్టిక్గా ఉండటానికి. అండ్ ఇది బోర్డింగ్ గేట్స్ లాగా. సో ఇది ఫైటర్ ప్లేన్. అండ్ సమ్ డోర్ అయితే ఉంది, వెల్కమ్ అని. అండ్ లోపలికి వెళ్ళంగానే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి మొత్తం నార్మల్ ఏరోప్లేన్కి ఫైటర్ ప్లేన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని మెకానిజమ్స్ అయితే ఉన్నాయి, సేమ్ సబ్మరీన్లో ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కూర్చోడానికి కానీ, సీట్స్ కానీ, ఇంజన్స్ కానీ, మిజైల్స్ కానీ ఇలాంటి డెమాన్స్ట్రేషన్స్ అయితే బాగున్నాయి చూడటానికి. సో యా, ఇక్కడ పైలట్ వ్యూ కానీ, పైలట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి, బటన్స్ ఏముంటాయి, ఇలాంటి డిస్క్రిప్షన్స్ అన్ని చూపించారు వీళ్ళు. అండ్ చూడటానికి కూడా బాగుంది రియలిస్టిక్గా. సో యా, ఇది మనకి వర్త్ అంటే 150 per person అయితే వర్త్. అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఇది బయట నుంచి ఎక్స్టీరియర్ వ్యూ. సో ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఇలా ఉంది, దాని వింగ్స్ కానీ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో యా, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.